అయోధ్య రామ మందిరం నా డ్రీమ్ జర్నీ. ఎలా వెళ్ళాలో సెర్చ్ చేసి డైరెక్ట్ రామేశ్వరం టు అయోధ్య ట్రైన్ 1 వీక్ ముందు వరంగల్ టు అయోధ్య బుక్ చేసుకున్నాను. నైట్ 11 కు ట్రైన్ ఎక్కిన. ఒక్క తెలుగుడు కనిపించలేదు. నేను వీడియోలు తీసుకుంటాను, తాతయ్యకి నచ్చలేదు కావచ్చు, నన్ను గుద్దేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నైట్ చలి బీభత్సంగా పెట్టింది. పొద్దుగాల లేచిన, ఆకలి అయితే అందరినీ పొద్దుగాల బ్రష్ చేసిన. ట్రైన్ లో ఫుడ్ ఏం తిన్నా మనకు సెట్ కాదు, అందుకే ఫ్రూట్స్ కొనుక్కున్నా. ఒంటరిగా నార్త్ ఇండియా, చిన్న టెన్షన్, అసలే హిందీ రాదు. ఇక ట్రైన్ లో రకరకాల కళాకారులు వచ్చారు. ఈ నార్త్ ఇండియన్ పిల్ల నన్నే చూస్తుంది, నేను చూస్తే మళ్ళీ అటు తిరిగి చూస్తుంది. నైట్ నుండి నేను వీడియోలు తీయడం గమనించింది, అందుకే నన్ను ఊకే చూస్తుంది. తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మీదుగా మా ప్రయాణం సాగుతుంది. చీకటి పడింది. స్టార్ట్ అయిన దగ్గర నుండి నన్ను గమనించిన అయోధ్య గ్రామానికి చెందిన వారు నాకు చలి బాగా పెడుతుందని వారికి సంబంధించిన ఒక దుప్పటిచ్చి అయోధ్యలో ఎలా ఉండాలో కొన్ని జాగ్రత్తలు చెప్పారు. బీభత్సమైన చలి. 30 గంటల మా ప్రయాణం తర్వాత మేము అయోధ్యలో దిగాము. చాలా సంతోషంగా నాకు అయోధ్యలో వెల్కమ్ చెప్పారు. తర్వాత నేను అయోధ్యలో ఏం చేశాను